శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, సోమవారం. అప్పులు తీరిపోవాలి, ఆర్థికంగా బాగా అనుకూలం కావాలి, ఇచ్చిన చోట డబ్బులు రావాలి, ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడాలి అంటే ఈరోజు నవమి తిథి. అలాగే నక్షత్రం స్వాతి నక్షత్రం. చూడండి, తులారాశిలో చంద్రుడు ఈరోజు స్వాతి నక్షత్రం. ఇంకా స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఈరోజు పనుల్లో పోరాటం చేసి జయించుకోవాలి. అందుకు ఈరోజు దైవానుగ్రహ పూజల్లో చిత్తా నక్షత్రానికి చాలా బలం కలిగిన రోజు ఈరోజు. అలాగే విశాఖ నక్షత్రానికి అద్భుతమైన రోజు. కానీ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రు, రే, రో, త అనే అక్షరాల్లో ఉండే వాళ్ళకు మాత్రం ఏ విషయంలో పోయినా, ఒకవేళ శస్త్రచికిత్స గురించి వెళ్ళినా కొద్దిగా ఆటంకాలు, బ్యాంకు విషయంలో పోయినా ఆటంకాలు, ఎక్కడ రాజకీయ వ్యక్తులతో పరిచయాలు చేసుకోవాలి, వాళ్ళతో పరిష్కారం చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందులు, అలాగే విద్య విషయంలో పోరాడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఆటంకాలు. దీనికి కారణం ఏమంటే జన్మ నక్షత్రం కానీ ఏ రోజు వచ్చినా ఆ రోజు ఆ నక్షత్రం వాళ్ళకి కలిసి రాదు. దాన్ని తారాబలంలో జన్మ తార పనికిరాదు. అందువల్ల ఈరోజు ఎలాగో సూర్య ఉదయం మనం సంపూర్ణంగా కొన్ని పనులపైన ఆధారపడి ప్రయాణం చేయాలి. కానీ ఆటంకం లేకుండా ఒక సూచనప్రాయంగా కొన్ని విషయాలు మీరు కానీ చేయగలిగితే ఈరోజు శుభప్రదంగా ఉండగలుగుతారు. కారణం అన్ని 3 నక్షత్రాలు వాళ్ళు. ఈరోజు తులారాశి వాళ్ళకి ఈ శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకొని, అలాగే రుద్రాభిషేకంలో పాల్గొంటే చాలు. అక్కడ చేస్తున్న గోత్రనామాలతో ముందు గోత్రం చెప్పండి, తర్వాత నక్షత్రం చెప్పండి, మళ్ళా మీ తదుపరి మీ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నక్షత్రాల్లో వాళ్ళు జన్మించిన వాళ్ళ పేర్లని మార్పు చేసి తండ్రి పేరు, తాత పేరు అనే పేరు పెట్టడం వల్ల రాసులు మారిపోతున్నాయి, నక్షత్రాలు మారిపోతున్నాయి. అందువల్ల మనం ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గోత్రనామము ఫస్ట్ చెప్పిన తర్వాత నక్షత్రం చెప్పి తర్వాత పేరు చెప్పండి. అలా చెప్పడం వల్ల మీకు మీ రాశికి కలుగుతున్న నష్టాలని అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి, ఇబ్బందులని తగ్గించుకునేదానికి ప్రయత్నాలు కూడా కలుగుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నక్షత్రంలో పుట్టిన వ్యక్తి తదుపరి ఆ నక్షత్రంలో పేరు కలిగిన వ్యక్తిగా వెళ్ళిన తర్వాత దేవుడికి ఫలానా నక్షత్రంలో పుట్టిన వాడికి రూపరేఖలు ఇలా ఉంటాయి, అతని గుణగణాలు ఇలా ఉంటాయని దేవుడికి ఖచ్చితంగా ఆయనకు విషయం తెలిసినందువల్ల ఖచ్చితంగా మనం ఇలా చేయగలిగితేనే ఎంతో లాభాలతో మనం ఉండగలుగుతాం. ఇంకొక విషయం ఏమిటంటే బ్రాహ్మణులకి కొద్దిగా కాయగూరలు కూడా మీరు మీ స్తోమతను బట్టి ఈరోజు దానం చేయగలిగితే, నెలకు ఒక్కసారి మీరు జన్మ నక్షత్రంలో జన్మ తార వచ్చినప్పుడల్లా ఇలా చేయడం వల్ల కూడా మీ కుటుంబానికి మీకు అందరికీ కూడా శుభం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకమైన గ్రహాల్లో అనుగ్రహం రాహు నక్షత్రంలో ఉండడం వల్ల యోగా మిగతా ఈ 2 నక్షత్రాలు చిత్త విశాఖ నక్షత్రం కానీ స్వాతి కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు, కుటుంబంలో శుభవార్తలు వింటారు, వాహనాలు కానీ కొనుక్కోవడానికి ప్రయత్నాలు, కొత్త ఇంటి కలలు నెరవేర్చే రోజుగా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఒక అవకాశం కూడా సంపూర్ణంగా ఉంది. అలాగే ఈరోజు గోచార ఫలితాల్లో మీకు పూర్తిగా వివరిస్తున్నాను. అకస్మాత్తుగా ధనలాభం ఏదో ఒక రూపంలో మీకు రావడానికి అవకాశాలు ఉంటుంది. మీకు అత్యధికంగా కోపం వలన చెడు ఇబ్బందులని అధిగమించాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యలు పూర్తిగా నయం అవ్వాలి అంటే ఈరోజు దైవానుగ్రహ పూజల ద్వారానే అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులతో మాటలు విలువ ఎక్కువ ఇస్తారు, వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తారు. తోటి వారితో విభేదాలున్న మానసికపరమైన ఒత్తిడితో మీరు వాళ్ళని కోపగించుకోకుండా వాళ్ళతో కలుపుకొని పోయే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మీరు చేసిన క్రెడిట్ కార్డ్ ని పూర్తిగా డబ్బుల పరంగా, ఆర్థిక పరంగా క్రెడిట్ కార్డ్స్ని వాడిన వాళ్ళు
సతమతం అవుతూ డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈరోజు ఉపశమనం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి వాళ్ళకి ఇబ్బందికరమైన కొన్ని డబ్బులు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవడం అనేది జరిగినది. తదుపరి ఈరోజు అది మీకు రావడానికి అవకాశం ఉండడం వల్ల మీ వ్యాపారం సానుకూలంగా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల ఉన్నత స్థానం కనబడుతుంది. శత్రువులను జయించడం మీరు ఆలోచనలు చేస్తూ ఉంటారు. మంచి స్నేహితులు ఆనందాన్ని అనువదిస్తారు. గృహయోగం కలుగుతుంది. అలాగే వస్త్ర లాభాలు, ప్రేమ వ్యవహారాలుగా దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మాతృకళ సంబంధమైన కలహాలు, ఉదర జనంగా సంబంధం, ఆరోగ్య సూచనలు, అలాగే కోపాన్ని వీడాలి. అధికారులతో ఇబ్బందులు తొలగించుకోవాలి. దోష నివారణకు ఈరోజు శివాలయానికి వెళ్ళాలి. ఇది గోచార రీతిగా మీకున్నది శుభ శాతం, అశుభ శాతం. అలాగే ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పనికిరాని ఉపద్రవాలు ఉంటాయి. ఆశించిన సహాయం ఆలస్యం అవుతుంది. వ్యాపారంలో తనుగుణం వ్యవహరించండి. ఆఫీస్ పనుల్లో జాప్యం ఉంటుంది. ఇతరుల గురించి వ్యాఖ్యానాలు చేయడం మానుకోండి. సానుకూల ఆలోచనను సృష్టితో వస్తుంది. సహాయ దినం కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు అదృష్ట దిశ ఈశానం, అదృష్ట సంఖ్య 4, అదృష్ట అలాగే రంగు ఆకుపచ్చ. ఈరోజు చిత్తా నక్షత్రం బాధ్యతలు పెరుగుతాయి. స్వాతి నక్షత్రం అలసత్యం వద్దు. విశాఖ నక్షత్రం శిష్టత వస్తుంది. ఇది ఈరోజు గోచారంగా మనకున్న లాభ నష్టాలు సరిచూసుకున్న సమయానికి ఇలా ఉంటుంది. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఆలోచనలు మార్పులు కలుగుతూ ఉంటారు. ఉద్యోగరీతిగా బాగా కష్టపడి ముందుకు వెళతారు. విదేశీయానికి పోవలసిన వారికి ప్రయాణాలకు శుభవార్తలు అందుతాయి. చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో అధిక శాతం డబ్బులు రెట్టింపు సంఖ్యలో జీత బాధ్యతలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. తోటి స్నేహితులతో కానీ బంధువులతో కానీ బాగా కలుసుకొని మంచి వాళ్ళకు కూడా సహాయ సహకారాలుగా అందిస్తారు. సామాజిక సేవల్లో పాల్గొని మంచి మనసున్న ఈ ఐటీ రంగం వాళ్ళు ఉద్రేకం కలిగించుకోకుండా అనవసరమైన ఆలోచనల ద్వారా చాలామంది ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు ఉద్యోగాన్ని చేస్తూ అలాగే బిజినెస్ చేయాలని చాలా డబ్బులని పోగొట్టుకొని ఇతర విషయాల్లో కూడా తలదూర్చుకొని మీరు చేయాల్సిన బాధ్యత కలిగిన విషయాల్లో ఉండకుండా మార్పు కలగడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది సంపూర్ణంగా ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమాచారం. ప్రతిరోజు నాకు సంబంధించిన కొన్ని జ్యోతిషపరమైన విషయాల్లో నేను దాన్ని తీసుకోగలిగినాను. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం చేస్తున్న పనిలోనే ఒకే మార్గం, ఒకే దారి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. మార్పులు కలిగే వాళ్ళు వయసును బట్టి జీవితం ఉంటుంది. నాడీ శాస్త్రంలో చెప్పిన విధి విధానాలు ఏమిటంటే 24 సంవత్సరాల్లో ఒక స్థిరమైన భవిష్యత్తు ఇస్తాడు. 27 సంవత్సరాల్లో జీవితంలో మొట్టమొదటి స్థాయికి వెళ్ళగలుగుతారు. 32 సంవత్సరాల్లో మీ జీవితాన్ని సెటిల్మెంట్ చేసుకోగలుగుతారు. 37వ సంవత్సరంలో ఒకవేళ మీరు వ్యాపార రంగంలో దిగాలనుకున్నా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దశలు, భుక్తులు, అధికారం, ఒక గ్రహాల యొక్క పరివర్తనం, మీ రాశి చక్రాన్ని తిరుగుతున్న గ్రహాలని మీ వయసును బట్టే మీకు అధిక శాతం లాభాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరణం. వాళ్ళ అనుకున్న పై అధికారులు సహాయ సహకారాలు అందించుకుంటారు. ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేదు. కొద్దిమంది స్త్రీల వల్ల విమర్శలను ఎదుర్కోవాలి. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే సన్నివేశాల్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓర్పుగా మన పనులు మనం చేసుకొని వెళ్ళగలగాలి. ఈరోజు ఆరోగ్య రీతిగా మీకు ప్రత్యేకంగా చూసుకోవాలి. కుటుంబంలో కలతలు బయటకు వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి. ప్రశాంత వాతావరణాన్ని మీరు మనసులో గందరగోళం లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శివాలయానికి వెళ్ళి ఆషాఢ మాసం యందు సోమవారం, నవమి తిథి, నక్షత్ర స్వాతి ఈరోజు దీపం పెట్టించుకున్న వారికి కుటుంబంలో సంతోషకరంగా ఉంటారు. ఆరోగ్యం, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మానసికంగా ఇబ్బందులు కలిగించుంటాయి. అలాగే శస్త్రచికిత్సల కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన దైవారాధన పూజలు చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతుంది. వ్యాపార రంగంలో అధిక శాత లాభాలతో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో ఉన్న స్త్రీలు ప్రత్యేకించి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతరుల వలన మీరు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కలిగిస్తారు. దాంట్లో ఎంత
జాగ్రత్తగా మన పనులు ఎందు జాగ్రత్తగా చేసుకొని చాలా మన ఈ కుటుంబంలో ఉన్న వారి సలహాలు, మనకు మంచి స్నేహితులు ఇచ్చే సలహాలు తీసుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. క్రమశిక్షణతో మనం ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళే మాతృభూమికి సంబంధించిన స్త్రీ అవతారం. అందువల్ల స్త్రీలకి ప్రత్యేకంగా హార్మోన్ అన్బ్యాలెన్స్ అధికంగా ఉండడం వల్లే మానసిక ఒత్తిడి, అధిక ఆవేశం, ఇబ్బందికరమైన ఆరోగ్యాలు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. దైవానుగ్రహ పూజల్లో మెరుగైన ఫలితం చేపించుకోండి. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.